అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ఆదివారం, పైగా ద్వాదశి. ఈరోజు ఈ కథలు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించవచ్చు. ఆ కథలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వము ఉత్తర దేశం నందు వేదశాస్త్రములు అభ్యసించిన దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తనకు సంతానం లేకపోవడం వల్ల త్రైలోక్య పావనుడైన విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేయడం కోసం ఒక మహారణ్యమునకు పోయి ఒక గుంట వద్ద కూర్చొని ఘోర తపస్సు చేయటం ప్రారంభించాడు. తరువాత విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎందుకు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అని అడగగా ఆ బ్రాహ్మణుడు ఆ శ్రీమన్నారాయణమూర్తికి ప్రదక్షిణ నమస్కారం చేసి, ఓ శ్రీ మహావిష్ణు, నీ పాదాలను దర్శించడం వల్ల నా జన్మ సఫలం, నేను కృతార్థుణ్ణు అని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. ఆ బ్రాహ్మణుడు చేసిన స్తుతికి మెచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఏం వరం కావాలో కోరుకోమని అనగగా ఆ దేవదత్తుడు ఇలా అడిగాడు. ఓ వాసుదేవ, అపుత్రస్య గతిర్నాస్తి అని ధర్మశాస్త్రాలు చెప్పుచున్నాయి. పుత్రుడు లేని వారికి గతి లేదు కదా, కావున నాకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. ఓ బ్రాహ్మణుడా, ఆయువు లేని కుమారుడనైనను విధవ అయిన కూతుర్నైనను ఇచ్చెదను. ఈ ఇద్దరిలో నీకు ఎవరు ఇష్టమో చెప్పు అని అనగా అతడు ఇంటికి వెళ్ళి భార్యను అడిగి తెలుసుకొని వచ్చి చెప్తాను అని చెప్పి అతడు ఇంటికి వెళ్ళి భార్యను అడుగుతాడు. భార్య ఎంతగానో ఆలోచించి విధవ అయిన కూతురు కలిగేటట్టుగా వరం కోరుకోమని చెప్తుంది. ఆ బ్రాహ్మణుడు మరలా ఆ గుంట వద్దకు వచ్చి కమలానాథుడైన శ్రీహరికి నమస్కరించి కుమార్తె కలిగేటట్లుగా వరం ఇవ్వమని అడగగా శ్రీహరి అలాగే అని కూతుర్ని కలుగుగా కానీ ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు. తర్వాత దేవదత్తుడు ఇంటికి వచ్చి సుఖముగా ఉన్నాడు. తర్వాత కొద్ది రోజులకు ఆ దేవదత్తుని భార్య గర్భవతి అవుతుంది. 10వ నెలలో సుఖముగా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ బాలిక రోజురోజుకి వృద్ధి చెందుతూ ఉంది. వివాహకాలం వచ్చిన వెంటనే ఆమె తండ్రి అయిన దేవదత్తుడు ఒక చిన్న బ్రాహ్మణుడుకు ఆమెను ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా పెళ్లి జరిగిన 2-3 నెలలకే ఆమె భర్త చనిపోయాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె తల్లిదండ్రులు కూడా చనిపోయారు. తర్వాత విధవ అయిన ఆమె తన తండ్రి ఇంటిలోనే ఉండి ధర్మం చేయకుండా ఇంటికి వచ్చే భిక్షకులకు నాస్తి నారాయణ నాస్తి నారాయణ అని చెప్తూ భిక్షం పెట్టకుండా కఠినరాలై ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు శ్రీ మహావిష్ణుమూర్తి తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈ విధవ ఎంత దయలేనిది అయినా కూడా నారాయణ స్మరణమును మాత్రం వదలకుండా తలుస్తుంది అని సంతోషించి ఒకరోజు బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఆ విధవ స్త్రీ ఇంటికి వచ్చి భిక్షం పెట్టమని అడగగా ఆ నిర్ణయురాలు నాస్తి నారాయణ అని చెప్పింది. వెంటనే ఆ బ్రాహ్మణ వేషం ధరించిన వైకుంఠధాముడు ఇలా పలికాడు. అమ్మా, ప్రాతకాలమందు అతిథి వచ్చిన వేళలో అవమానించవచ్చా అని అనగగా ఆ విధవ కోపంతో బ్రాహ్మణం వేషం వేసుకొని వచ్చిన జగత్రక్షుణ్ణి భిక్షపాత్రపై తాను ఇల్లు అలుచుకున్న పాతగుడ్డను విసిరింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు అవతలకు పోయి తన భిక్షం ఎత్తుకునే పాత్ర చూసుకోగా ఆ గుడ్డలో ఒక చిన్న గందిగింజ ఉంది. వెంటనే ఆ నారాయణమూర్తి ఆ కందిగింజను నేలలో పాతిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు ఆ కందిగింజ పెద్ద చెట్టుగా ఆకులు పూలు కాయలతో నిండి ఉంది. విధవ కొన్ని రోజులకు చనిపోయి పురుగు జన్మ ఎత్తి ఆ కంది చెట్టుపై ఆకులను తింటూ ఉండేది.
తరువాత కొద్ది రోజులకు జగన్నాథుడు అయిన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో కలిసి పొరుగు ఉన్న స్థలానికి వచ్చి, ఓ కీటకమా, బాగున్నావా అని అడిగిన వెంటనే ఆ పురుగు ఇలా అంది, ఓ జగదీశ్వర, నీకు తెలియని విషయం ఏముంది? ఇలా ఈ ఆకులను తింటూ ఈ చెట్టు పైన బతుకుతున్నాను అని అనగా, లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువుని చూసి, ఓ ప్రాణనాథ, ఈమెకు ఈ పురుగు జన్మ రావడానికి కారణం ఏమిటి అని అడగగా, నారాయణమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఆ పురుగు విధవ స్త్రీగా ఉన్నది మొదలు దానికి పురుగు జన్మ కలిగే వరకు జరిగిన కథ మొత్తం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరంగా చెప్పాడు. ఈ కథ మొత్తం విని ఆ కీటక జన్మము ఎలా ఈమెను తొలగిపోతుంది అని లక్ష్మీదేవి మరలా అడగగా, విష్ణుమూర్తి ఇలా చెప్పాడు, ఓ శ్రీ మహాలక్ష్మి, ఈ పురుగుకు ద్వాదశి రోజున చేసిన వ్రతం యొక్క ఫలాన్ని కొంచెం ఇచ్చిన పురుగు జన్మ తొలగిపోతుంది అని వెంటనే శ్రీ మహాలక్ష్మి ఆ ఫలాన్ని ఆమెకు ఇచ్చింది. వెంటనే ఆ పురుగు స్త్రీ రూపం ధరించి శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రదక్షిణ నమస్కారం చేసి లక్ష్మీదేవితో ఇలా అంది, ఓ జగజ్జనని, ఈ వ్రతాన్ని నేను కూడా చేస్తాను. ఈ వ్రతము యొక్క కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి, చదివిన వారికి అన్ని పాపాల నుండి విముక్తులై ఉత్తమ పదాన్ని పొందుతారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన త్రిశంకు మహారాజు భార్య పద్మావతి, ఆమె ప్రతిరోజు విష్ణువును పూజిస్తూ స్వామికి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ కొన్ని సంవత్సరాలు నారాయణ్ని సమర్పిస్తూ గడిపింది. ఇక ద్వాదశి రోజున పద్మావతి విష్ణువుని ఆరాధించి విష్ణుమూర్తి విగ్రహం ముందే నిద్రించింది. ఆమెకు ఒక కల వచ్చింది. కలలో విష్ణువు కనపడి పద్మావతిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు పద్మావతి ఇలా కోరుకుంది, విష్ణు భక్తుడు సార్వభౌముడు అయ్యే కొడుకు కావాలి అని కోరుకుంది. విష్ణువు ఆమెకు ఒక పండుని ఇచ్చి తినమని అయ్యే చెప్పి మాయమయ్యాడు. పద్మావతికి మెలకువ వచ్చి భర్తను లేపి తన కల గురించి తెలిపింది. త్రిశంకుడు మంచి కళ కన్నావు అని అభినందించాడు. అంతలోనే వారు తమ ఎదుట ఒక పండు ఉండడం గమనించారు. ఎంతగానో ఆశ్చర్యపోయి తరువాత ఆనందంగా విష్ణువుని ప్రార్థించారు. తరువాత పద్మావతి ఆ పండును తినింది. కొంతకాలానికి గర్భవతి అయింది. తర్వాత చక్కని కుమారుణ్ణి కనింది. త్రిశంకుడు పుత్రుడికి జాతకర్మాది సంస్కారములు జరిపించి అంబరీషుడు అని పేరు పెట్టాడు. అంబరీషుడు దినదిన ప్రవర్ధమానుడు అయ్యాడు. అయితే త్రిశంకుడు మరణించాడు. అంబరీషుడు రాజు అయ్యాడు. కొంతకాలం రాజ్యాన్ని పాలించి తరువాత రాజ్యభారాన్ని మంత్రులపై వేసి అంబరీషుడు తపస్సు చేసేందుకు అడవులకు వెళ్ళాడు. అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ హరి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత విష్ణువు ఇంద్రుడి రూపంలో ఐరావతాన్ని ఎక్కి అంబరీషునికి కనిపించాడు. నీకేం కావాలి అని అడిగాడు. అంబరీషుడు ఇలా అన్నాడు, నేను విష్ణువు కోసం తపస్సు చేస్తున్నాను, నీ కోసం కాదు. నీవు నాకేమీ ఇవ్వనక్కర్లేదు. నీవు ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. నీవు వెళ్ళవచ్చు అని మరలా తపస్సులో మునిగిపోయాడు. శ్రీహరి సంతోషించి నిజరూపం ధరించి అంబరీషునికి కనిపించాడు. అంబరీషుడు ఆనందంగా ప్రార్థించాడు. విష్ణువు సంతోషించి, భక్త, నీకు ఏం కావాలో అడుగు, నీవు అడిగింది ఇస్తాను అని అన్నాడు. అందుకు అంబరీషుడు ఇలా అన్నాడు, దేవా, నీవు దేవదేవుడువైన ఈశ్వరుడి అనుగ్రహం పొందినట్లుగానే నేను నీ అనుగ్రహం పొందాలి. నేను ఈ లోకంలో విష్ణు భక్తుని ప్రచారం చేసి అందరినీ విష్ణు భక్తులుగా చేయటానికి, ఈ భూమిని ధర్మంగా పరిపాలించడానికి, శత్రువుల్ని అణచివేయడానికి తగిన శక్తిని ఇవ్వు అని విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు, అంబరీష, ఇంతకుముందు నాకు శివుడు ఇచ్చిన సుదర్శన చక్రాన్ని నీకు ఇస్తాను. అది ఎల్లప్పుడూ నీ వద్ద ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఆశీర్వదించి మాయమయ్యాడు. అంబరీషుడు అయోధ్య నగరానికి వెళ్ళి ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. 100 అశ్వమేధ యాగాలు, 100 వాయపేయ క్షత్రులను చేశాడు. అఖండ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అతని పాలనలో రాజ్యంలోని ప్రజలందరూ సుఖంగా జీవిస్తున్నారు.
అందరూ విష్ణు భక్తులు అయ్యారు. ప్రతి ఇంటిలో హరినామం వినిపిస్తూ ఉంది. సకాలంలో వర్షాలు పడి భూములు మంచి పంటలను ఇస్తున్నాయి. రాజ్యమంతా సస్యశ్యామలమై ధనకనక రత్న రాసులతో కళకళలాడుతుంది. అంబరీషుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఎంతో అందగత్తె. ఒకరోజు అంబరీషుడి వద్దకు నారదుడు, పర్వతుడు వచ్చారు. వారు అంబరీషుడి కుమార్తెను చూసి మోహించారు. వారిద్దరూ మరొకరొకరై విడివిడిగా అంబరీషుడి వద్దకు వచ్చి అతని కుమార్తెను ఇవ్వమని అడుగుతారు. అంబరీషుడు ఆలోచనలో పడ్డాడు. ఇద్దరూ శక్తివంతులు, ఎవరి మాట కాదన్నా వారికి కోపం వస్తుంది అని అనుకున్నాడు. తర్వాత ఇద్దరిని పిలిచి, మహర్షులారా, నా పుత్రిక ఎవరిని ఇష్టపడితే వారికి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. ఆ మునులు, రేపు నీ పుత్రిక స్వయంవరానికి వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నారదుడు అయోధ్య నుండి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని కలిశాడు. ఆయనతో, దేవా, నీవు నా కోసం ఒక పనిని రహస్యంగా చేయాలి అని అన్నాడు. శ్రీహరి, చెప్పు నారదా అని అన్నాడు. నారదుడు విష్ణువుతో, దేవా, నేను నీ భక్తుడైన అంబరీషుని కుమార్తెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కానీ నాకు పోటీగా పర్వతుడు వచ్చాడు కనుక రేపు జరిగే స్వయంవరంలో అంబరీషుని పుత్రికకు పార్వతుడు కోతిగా కనిపించాలి అని అడిగాడు. అందుకు శ్రీహరి నవ్వి సరే అన్నాడు. అప్పుడు వెళ్ళగానే పర్వతుడు శ్రీహరి నివాసానికి వచ్చాడు. విష్ణువుని ధరించి, దేవా, నేను అంబరీషుని కుమార్తె వివాహం చేసుకోదలిచాను. ఆమె ఎవరిని కావాలి అని అడిగితే వారితో వివాహం చేస్తానని అంబరీషుడు అన్నాడు. రేపు ఆమెకు స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవరానికి నారదుడు వస్తే అతడు అంబరీషుని పుత్రికను వికృతంగా కనిపించాలి అని అన్నాడు. శ్రీహరి నవ్వుతూ సరే అని అన్నాడు. అంబరీషుడు తన పుత్రిక అయిన శ్రీమతికి స్వయంవర సభను ఏర్పాటు చేశాడు. దానికి నారదుడు, పర్వతుడు ఇద్దరూ వచ్చారు. అంబరీషుడు తన కుమార్తె అయిన శ్రీమతికి నారద పార్వతుల కోరికను వారిలో నీకు ఇష్టమైన వారిని వరించమని చెప్పాడు. తర్వాత శ్రీమతిని అంబరీషుడు స్వయంవర సభకు తీసుకుని వచ్చాడు. శ్రీమతి ఒక వరమాలను ధరించి వచ్చిన వారిని చూస్తూ వెళ్ళింది. తర్వాత ఆమె తండ్రితో, తండ్రి, నాకు ఇక్కడ మునులు కనిపించలేదు. ఒకరు వానరముఖం, మరొకరు కొండగ ముఖం కలిగి ఉన్నారు. వారి మధ్యలో సుందరమైన యువకుడు కనిపిస్తున్నాడు. అతడు తన కుడి చేతిని ఊపుతూ నన్ను రమ్మంటున్నాడు. నేను అతన్నే వరిస్తాను అని వరమాలను ఆ సుందరుడి మెడలో వేసింది. సుందరుడైన ఆ హరి శ్రీమతిని తీసుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు, పర్వతుడు విష్ణువును తమను మాయ చేశాడు అని అనుకుంటూ వైకుంఠానికి వచ్చారు. వారి రాకను గమనించిన విష్ణువు శ్రీమతిని రహస్య ప్రదేశంలో దాక్కోమని చెప్పాడు. ఆమె అలాగే దాక్కుంది. నారదుడు విష్ణువు వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు, నీవు నన్ను మోసం చేశావు. నేను పర్వతుడి ముఖాన్ని కోతి ముఖం చేయమని అడిగితే నీవు నా ముఖాన్ని కూడా మార్చేసి అని అన్నాడు. అందుకు విష్ణువు, అందులో నా తప్పేమీ లేదు. నువ్వు అడిగినట్లే పర్వతుడు కూడా వచ్చి నీ ముఖాన్ని మార్చమన్నాడు. నేను మీరిద్దరు కోరిన విధంగానే చేశాను అని అన్నాడు. అప్పుడు పర్వతుడు ఇలా అన్నాడు, నీవు మమ్మల్ని అందవికారులుగా మార్చి అంబరీషుని పుత్రికను తీసుకుని వెళ్ళావు. ఇది అన్యాయం కదా అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి, దీనిలో అన్యాయం ఏముంది? స్వయంవరంలో శ్రీమతి నన్ను వరించింది, అందుకని ఆమెను గ్రహించాను అని అన్నాడు. నారదుడు, పర్వతుడు ఆలోచించి అంబరీషుని వద్దకు వెళ్ళి, రాజా, నీవు మమ్మల్ని మోసం చేశావు. మా ఇద్దరిలో ఒకరికి ఇవ్వవలసిన కన్యను వేరే వారికి ఇచ్చావు. దీనికి నీవు ప్రతిఫలం అనుభవిస్తావు. నీకు మాయ వలన చీకటి ఆచరిస్తుంది అని శపించారు. కానీ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రమాయను ఛేదించి చీకటిని తొలగించింది. తర్వాత అది నారదుడు, పర్వతుల వెంట పడింది. వారు భయపడి అక్కడి నుండి పారిపోయారు. కానీ ఆ చక్రం వారిని వదలనే లేదు. వారు అన్ని లోకాలకి తిరుగుతూ
చివరికి విష్ణులోకమైన వైకుంఠానికి చేరుకొని విష్ణువుని శరణు వేడారు. విష్ణువు ప్రసన్నుడై చక్రమును నివారించి, చక్రమా, వీరిద్దరూ కూడా నా భక్తులే కనుక వారిని వదిలై ఈ వంశంలో దశరథుడికి పెద్ద కొడుకుగా అవతరిస్తాను. నా కుడి భుజం భరతుడుగాను, ఎడమ భుజం శత్రుఘ్నుడుగాను, ఆదిశేషుడు లక్ష్మణుడుగాను జన్మిస్తారు. అప్పుడు లోక కళ్యాణం కోసం నిన్ను ఉపయోగిస్తాను. అప్పుడు నా వద్దకు వచ్చి ఉండు అని చెప్పగా సుదర్శన చక్రం తిరిగి అంబరీషుని చేరింది. నారదుడు పర్వతులు మునులుగా పరిసిద్ధులుగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబరీషుడు ప్రజలను చక్కగా పాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. పూర్వం కురుక్షేత్రంలో మొదల్గలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పొలంలో రాలిన ధాన్యాన్ని ఏరుకొని జీవించేవాడు. ఎంతో కటిక దరిద్రుడు, సత్యవ్రతుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఉన్నంతలో అతిథులకు సత్కరించేవాడు. ఒకరోజు అతని ఇంటికి దుర్వాసుడు అనే మహాముని వచ్చాడు. అతను చూడడానికి పిచ్చివాడి వలె ఉన్నాడు. ముద్గలుడు దుర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు. అలా ప్రతిరోజు ముద్గలని ఇంటికి దుర్వాసుడు వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు తను ఏమీ భుజించకుండా అతనికి భోజనాన్ని పెట్టేవాడు. ఆ విధంగా 6 పర్వదినాలు వరుసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గలను చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు. దుర్వాసుడు ఇలా అన్నాడు, ముద్దల మహర్షి, నీ వంటి దానశీలుని నేను ఇంతవరకు చూడలేదు. నీవు సద్గుణ సంపన్నుడివి, పుణ్యవృత్తివి. ఏమాత్రమూ అవగించుకోకుండా, కోపం లేకుండా, అవమానించకుండా నాకు అతిథి పూజ చేశావు. నీ అన్నదానం సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించకపోవడమే నీ సంపద. మనసును, ఇంద్రియములను అదుపులో ఉంచేదే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేశావు. అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక దేవదేవత విమానం తీసుకుని వచ్చి ముద్గలునితో, మహాముని, నీవు చేసిన పుణ్యఫలం వలన నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కు అని చెప్పారు. ముద్గలుడు ఆ దేవదూతను చూసి, అయ్యా, దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. తపస్సు చేసి సిద్ధి పొందిన మహామునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు దానం చేసిన వారు, దానం చేసిన వారిలో యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తున్నారు. ఇంకా సిద్ధులు, సాధ్యులు, దేవములు, మరుత్తులు నివసిస్తూ ఉంటారు. మేరు పర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, వ్యాధులు, ముసలితనము ఉండదు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంతకాలం దుఃఖం ఉండదు. నిరంతరం సౌఖ్యం, ఆనందం మాత్రమే ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువులు, మహర్షులు మాత్రమే ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనం అవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుషుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యాలను అనుభవించిన తర్వాత మరలా భూలోకానికి వస్తారు. వచ్చిన మానవుడు వాటిని విడవలేక వేదనకు గురవుతాడు. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి మనసులో బాధపడతారు. బ్రహ్మలోకం శాశ్వత, స్వర్గలోకం అనుభవానికి మాత్రమే భూలోకం. కర్మభూమి భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు అని చెప్పి స్వర్గలోకానికి రమ్మని ముద్గలుని పిలిచాడు. అప్పుడు ముద్గలుడు ఇలా అన్నాడు, అయ్యా, నాకు అశాశ్వతములైన స్వర్గసుఖాలు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మ లేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలు విని దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముద్గలుడు ద్వంద్వంబుల యందు ఆసక్తి వదిలి అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు. ఇప్పుడు ఇంకొక కథను తెలుసుకుందాం. గౌతముడు కుమారుడు వృద్ధ గౌతముడు. అతడు అందవిహీనుడు. అతనికి ముక్కు లేదు. అందువలన
అతడు ఇతర ఋషి కుమారులతో వేదశాస్త్రాలను అధ్యయనం చేయడానికి సిగ్గుపడేవాడు. కానీ అతనికి కొన్ని మంత్రాలు తెలుసు. ఆ మంత్రాలను పఠిస్తూ అగ్నిని ఆరాధించేవాడు. అతడు పెద్దవాడు అయిన తర్వాత ప్రపంచ పర్యటనకు వెళ్ళి చాలామంది వ్యక్తుల్ని కలిశాడు. వికలాంగుడు అయినందువలన అతడు వివాహం చేసుకోలేదు. పర్యటన చేస్తూ అతడు సీతగిరికి వచ్చాడు. అక్కడ ఒక అందమైన గుహ కనపడింది. అది నివాసయోగ్యంగా ఉండడం వల్ల దానిలోనికి ప్రవేశించాడు. లోపల ఒక వృద్ధ స్త్రీ కనిపించింది. ఆమె చాలా కాలం నుండి ఆ గుహలో నివసిస్తూ ఉంది. తపస్సు వలన ఆమె శరీరం కృషించిపోయింది. ఆమె పాదాలకు వృద్ధ గౌతముడు నమస్కరించపోగా ఆమె వారి పాదాలను దయచేసి తాకవద్దు, మీరు నా గురువు శిష్యుడికి నమస్కరించవచ్చా అని అంది. అప్పుడు వృద్ధ గౌతముడు ఆశ్చర్యపోయాడు. నేను నీకు గురువుని ఎలా అవుతాను? నాకంటే మీరు చాలా పెద్దవారు. నేను ఏ శాస్త్రాలు చదవలేదు. మీరు సాధువులు. మీ మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అని అన్నాడు. ఆమె నా కథ వినండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అని ఇలా చెప్పడం ప్రారంభించింది. పూర్వం హర్షసేనుడు అనే రాజుకు ఋతుధ్వజుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఒకరోజు ఋతుధ్వజుడు వేటకై అడవికి వెళ్ళి ఈ గుహను చూశాడు. అక్కడ సుశ్యామ అనే అప్సరస ఉంది. అతడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె కలిగింది. ఒకరోజు ఋతుధ్వజుడు తల్లిని పిల్లని ఆ గుహలో ఉంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత సుశ్యామ తన కుమార్తెను గుహలోనే ఉండమని, ఆ గుహను విడిచిపెట్టవద్దని, ఆ గుహలోనికి ప్రవేశించిన మొదటి వ్యక్తి తనకు భర్త అవుతాడని చెప్పి వెళ్ళిపోయింది. ఆ సుశ్యామ కుమార్తె ఇప్పుడు వృద్ధురాలు అయింది. ఇంతకాలము ఆమె ఆ గుహలోనే ఉంది. వృద్ధురాలైన ఆ సుశ్యామ కుమార్తెను నేనే. ఇంతకాలం ఈ గుహలోకి ఏ పురుషుడు రాలేదు. 90,000 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ గుహలోనికి వచ్చిన మొదటి పురుషుడు మీరే. కనుక మీరే నా భర్త అవుతారు. భర్త గురువుతో సమానం కదా అని అంది. వృద్ధ గౌతముడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, మీరు చెప్పింది అసాధ్యం. మీరు నాకంటే చాలా పెద్దవారు. నాకు 1000 సంవత్సరం మాత్రమే ఉన్నాయి. మీకు 90,000 సంవత్సరాలు. నేను మీకు శిశువు లాంటి వాడిని. పైగా నేను కురూపిని. మీరు నన్ను ఎలా వివాహం ఆడగలరు అని అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ స్త్రీ ఇలా అంది, మీరు నన్ను వివాహం చేసుకోకపోతే నేను చనిపోతాను అని అంది. కానీ అందుకు గౌతముడు అంగీకరించలేదు. ఆ వృద్ధ స్త్రీ బలవంతం చేయడంతో నేను అందగాడిగా పండితుడుగా అయినప్పుడు నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ స్త్రీ సరస్వతిని ప్రార్థించి గౌతముణ్ణి పండితుడుగా మార్చింది. తర్వాత వరుణ్ణి ప్రార్థించి గౌతముణ్ణి అందమైన వాడిగా మార్చింది. తర్వాత అప్పుడు గౌతముడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు ఇద్దరూ ఆ గుహలోనే ఆనందంగా జీవించసాగారు. ఒకరోజు ఆ దంపతుల్ని చూడటానికి చాలామంది ఋషులు అక్కడికి వచ్చారు. వారిలో వశిష్ఠుడు, వామదేవుడు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది యువపురుషులు కూడా ఉన్నారు. వారు ఆ దంపతులను చూసి నవ్వారు. వారు ఆ వృద్ధ స్త్రీని ఇలా అడిగారు, ఇతను ఎవరు? నీ కుమారుడా, మనవుడా అని గౌతముడు గురించి అడిగారు. ఆ దంపతులు సిగ్గుపడ్డారు. వారు అగస్త్యుని ప్రార్థించగా అతడు వారిని గౌతమీ నదిలో స్నానం చేయమని చెప్పాడు. దానివలన వారు కోరిన కోరిక తీరుతుంది అని కూడా చెప్పాడు. వారు ఆ నదిలో స్నానం చేసి శివకేశవుల్ని ప్రార్థించగా ఆ స్త్రీ అందగత్తెగా మారింది. ఆ తీర్థాన్ని వృద్ధ సంగమం అని అంటారు.